పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ 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 మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘ సభ్యులు మాట్లాడుతూ 2015 నుంచి ప్రతి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహిస్తామని, ప్రతిసారి 1 లేదా 3 రోజులు స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి నిమజ్జనం చేసేవాళ్ళమని, ఈసారి 5 రోజులు అంటే 21వ తేదీన స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని, ఈ 5 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని సంఘ సభ్యులు తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ ప్రాంగణంలో, జ్ఞాన సరస్వతీదేవి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న 2017 నుంచి సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘీయులందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం జరుపుతూ ఆలయాన్ని దినదిన అభివృద్ధిగా చేస్తూ విశ్వకర్మ జయంతి 2017 నుంచి ఘనంగా చేస్తూ ఈ రోజు వరకు ఈ సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘీయులు 50 మంది సహాయ సహకారాలతో దిగ్విజయంగా మొదట ఒక రోజుగా చేసిన ఈ విశ్వకర్మ జయంతి తదుపరి 3వ రోజులుగా చేసి ఇప్పుడు 5 రోజులు 5 రాత్రులు చేస్తూ మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరి సహాయ సహకారాలతో ఘనంగా ఊరేగింపు చేసి ఈరోజు తీసుకొచ్చాం. మళ్ళీ 5 రోజులు అంటే మళ్ళీ 21వ తారీఖున శనివారం నాడు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ నిమజ్జన కార్యక్రమం చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి సాలూరు పట్టణ పురవీధుల్లో ప్రసాదాలు మేళతాళాలతో స్వామివారిని తిరువీధి మహోత్సవం చేసి ఈ విశ్వబ్రాహ్మణ సంఘీయుల ఆధ్వర్యంలో జ్ఞాన సరస్వతీదేవి శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని జరుగుతున్నవి. ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి జరుగుతుంది. అలాగే ఒక రోజు అనేది 2 రోజులు 3 రోజులు ఇప్పుడు 5 రోజుల వరకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం శనివారం నాడు నిమజ్జన కార్యక్రమం చేయటకు పెద్దలు కూడా నిర్ణయించారు. సంఘ సభ్యులందరూ కూడా ఆ రోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. అలాగే మన సాలూరులో సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘ సేవా సంఘం 2017 నుంచి ఇప్పుడు 2024 వరకు గత 8 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతున్నది విశ్వకర్మ జయంతి. అలాగే ఈ రోజు కూడా సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ విచ్చేసి తిరువీధి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అందరికీ మా భక్త బృందంచే అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే 5 రోజులు ఈ పూజలు అందుకుంటున్న విశ్వకర్మ జయంతి తేదీ 21న శనివారం నాడు అనుపోత్సవం జరుగుతుంది. అలాగే ఈ రోజులాగే ఆ రోజు కూడా ఇంకా ఎక్కువ మంది సభ్యులు వచ్చి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుచున్నాం. అలాగే ఈ రోజులాగే సాలూరు తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుకుంటున్నాం. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ నమః. మన ఈ 2017 నుండి ఈ మన విశ్వకర్మ జయంతిని చాలా ఘనంగా మన సాలూరు విశ్వబ్రాహ్మణ అందరూ పంచవృత్తుల వాళ్ళు కూడా ఐక్యమత్యంతో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సంఘీయుడు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క విశ్వకర్మ జయంతి మనమే కాకుండా ప్రతి ఒక్క చేతి వృత్తి కళాకారుడు కూడా
దీంట్లో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే విశ్వకర్మ అనేది ఒక విశ్వబ్రాహ్మణులకే సొంతం కాదు. చాలా మంది మన టెక్నాలజీ కాదు, శాస్త్రజ్ఞులు కాదు, ప్రతి ఒక్కరూ కూడా విశ్వకర్మ జయంతిని చాలా ఘనంగా చేసుకోవాలి. అసలు మేడే అనేది మనకు వర్తించదు. మనకి నిజమైన కార్మిక దినోత్సవం అనేది విశ్వకర్మ జయంతి నాడే చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని సహకారాలు అందించిన ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సంఘీయుడికి, మన వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ భక్త బృందానికి, అలాగే జ్ఞాన సరస్వతి దేవి భక్త బృందానికి కూడా అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ